రాజమహేంద్రవరం నాగుల చెరువు స్టేడియం శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం గ్రౌండ్లో క్రికెట్ గ్రౌండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికి ఎమ్మెల్యే గోరెంట్ల కృషి చేస్తున్నారంటూ కందుల అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కమిషనర్ కేతన్ గార్గ్ 7 కోట్ల సాధారణ నిధులతో చేపట్టే స్టేడియం నిర్మాణ పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పారదర్శకంగా పూర్తి చేసుకుందన్నారు. ఇక్కడ స్టేడియం నిర్మాణానికి గోరెంట్ల చేస్తున్న కృషి ఇన్నాళ్లకు నెరవేరుతుందని అభినందించారు. గోరెంట్ల మాట్లాడుతూ ఇక్కడి స్టేడియం నిర్మాణం చేయాలనేది ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ నాయకులు మత్సేటి ప్రసాద్, మజ్జి పద్మ, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి స్టేడియం నిర్మాణం అనేటువంటి విషయాన్ని ఈరోజు సాకారం చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని ఒక సమగ్ర రూపంలో కార్యాచరణ తీసుకొచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గర్గ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ రాజమండ్రి లాంటి పట్టణంలో సరైనటువంటి స్టేడియం లేదనేటువంటి బాధ ప్రజల్లో ఉంది. అయితే చాలా దార్శనికులు, అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు తొలి నుంచి కూడా దీన్ని ఒక స్టేడియంగా రూపొందించాలని, దాంతోపాటు క్రికెట్కి మరింత పెద్ద స్టేడియం ఏర్పాటు చేయాలని ఇలాంటి 2-3 ఆలోచనలు చేస్తున్న దాంట్లో శ్రీకారం చుట్టినటువంటి తొలి కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం కాలం పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో తొలిమెట్టుగా దీన్ని ఒక మల్టీపర్పస్ స్టేడియంగా, దానికి శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియంగా దాన్ని ఏర్పాటు చేసి దీన్ని మల్టీపర్పస్ స్టేడియంగా ఏర్పాటు చేయడం అనేది ఈ రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల వాంఛ. అది నెరవేరుతుందనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక విజయాలను సాధించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి తొలి నుంచి కూడా పేద ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనతోటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచడం, మంచానికి అంటిపెట్టిపోయి ఉన్నటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయలు ఇవ్వటం, దీపం పథకం ఏర్పాటు చేయడం, ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో చదువుకున్నటువంటి పిల్లలు చిరకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది ఎన్డీఏ కూటమిలో. నా చిరకాలం అంటే పిచ్చుకలంక దాన్ని అభివృద్ధి పొందాలో ఇవాళ దుర్గేష్ గారి నాయకత్వం దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. అలాగే స్టేడియం విషయంలో కూడా కేతన్ గారి సహకారంతో ఇవాళ మంచి స్టేడియం నిర్మాణం చేస్తూ ఉన్నాం. పెద్ద స్టేడియం త్వరలోనే పనులు మొదలుపెట్టడం కోసం ల్యాండ్ అలొకేషన్ చేస్తూ ఉన్నాం. క్రీడా రంగంలో కూడా, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం. రాజమండ్రి వంటి నగరానికి జిల్లా హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది, రోడ్లు విశాలం చేయాల్సిన అవసరం ఉంది. పుష్కరాల వేదికగా నగరాన్ని అభివృద్ధి చేసేదానికి మనం ముందుకు సాగుతున్నాం. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తే క్రీడాకారులు తయారవుతారు. చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఆపరేషన్ క్రీడలు కానీ, ఆసియన్ క్రీడలు కానీ బ్రహ్మాండంగా జరిగిన చరిత్ర చూసాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. వారికి రిజర్వేషన్ కూడా 3%కి పెంచారు. వారికి క్రీడా ప్రాంగణాలు తయారు చేసడం కూడా భారీగా నిధులు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.